ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ప్రతి మొబైల్లో ఫ్లైట్ మోడ్ ఆప్షన్ అయితే మనకు కంపల్సరీ ఉంటుందన్నమాట. ఈ ఫ్లైట్ మోడ్ ఆప్షన్తో మనం ఏం చేస్తాం అంటే మొబైల్ని మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మాత్రమే యూజ్ అనేది చేస్తూ ఉంటాం అనుకుంటాం కదా. కాకపోతే మీకు ఒక మైండ్ బ్లోయింగ్ టాప్ 3 10 సీక్రెట్ ట్రిక్స్ని మీకు పరిచయం అనేది చేస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ ఫ్లైట్ మోడ్ ట్రిక్స్ని ఒకసారి చూశారంటే మాత్రం నేను చెప్పడం కాదు, నిజంగా మీరు షాక్ అని అవుతారు ఫ్రెండ్స్. ఫ్లైట్ మోడ్తో మనం ఇన్ని రకాల పనులు మనం డైరెక్ట్ మన యొక్క మొబైల్లో మనం చేసుకోవచ్చా అని నిజంగా మీరు షాక్ అని అవుతారు. ఆ రేంజ్లో ఈ ప్రతి ఒక్క ట్రిక్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయన్నమాట. కాకపోతే మీరు చేయాల్సింది జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే నార్మల్గా అప్పుడప్పుడు మనం వైఫైని కావచ్చు, దీంతో పాటుగా మన యొక్క బ్లూటూత్ని కావచ్చు మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం. లైక్ దిస్ వైఫైని మన సరౌండింగ్లో ఉన్నటువంటి వైఫైతో కనెక్ట్ చేసుకోవడానికి, దీంతో పాటుగా బ్లూటూత్ని మన యొక్క ఏదో ఒక సాంగ్స్ వినడానికో లేదా మనం హెడ్ ఫోన్స్ని కనెక్ట్ చేసుకోవడానికో మనం యూజ్ అనేది చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకు ఈ రెండు కూడా మనకు పనిచేయవు అనమాట. వైఫై పనిచేయదు, దీంతో పాటుగా మనకు బ్లూటూత్ పనిచేయదు. అప్పుడప్పుడు మనకు డేటా కూడా హై స్పీడ్ అనేది రావడం జరగదు అనమాట. దీనికోసమే నేను ఈ ట్రిక్ అనేది చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ వన్, దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి బ్లూటూత్లో కావచ్చు, వైఫైలో కావచ్చు, మొబైల్ డేటాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ మీరు ఒకే ఒక క్లిక్తో మీరు క్లియర్ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువ వస్తున్నట్లయితే ఈ ట్రిక్ ద్వారా మీకు హై స్పీడ్ కూడా పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దీనిపైన మీకు ఒక సర్చ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు రీసెట్ ఆప్షన్ని మీరు సర్చ్ అనేది చేయొచ్చు. లేదనుకుంటే ఇందులో మీకు కనెక్షన్ అండ్ షేరింగ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే రీసెట్ వైఫై అండ్ మొబైల్ నెట్వర్క్స్ అండ్ బ్లూటూత్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అప్పుడప్పుడు మనకు కనెక్ట్ కావకపోవడానికి మెయిన్ రీజన్స్ ఇక్కడనే ఉంటాయి అనమాట. మనం మొబైల్ తీసుకున్నప్పుడు మనకు ఏమో స్పీడ్లో మనకు ఇంటర్నెట్ కావచ్చు, ఆటోమేటిక్గా మనం బ్లూటూత్ ఆన్ చేసినట్లయితే బ్లూటూత్ కనెక్ట్ కావడం, వైఫై ఆన్ చేసుకోవడం ద్వారా వైఫై ఆటోమేటిక్గా కనెక్ట్ కావడం మనకు జరుగుతుంటుంది కదా. లైక్ దిస్ ఇక్కడ నుంచి కొన్ని తర్వాత మనకు ముందు ఆటోమేటిక్గా ఇది పనిచేయడం జరగదు అనమాట. అందు గురించే మనకు ఇంటర్నెట్ స్పీడ్ కూడా అంత స్పీడ్గా అయితే రావడం జరగదు అనమాట. ముందుగా మీకు రీసెట్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంటుంది. పైన చూసుకోవచ్చు, వైఫై కావచ్చు, మొబైల్ డేటా కావచ్చు, బ్లూటూత్, మనకు 3 ఆప్షన్స్ కింద నుంచి మనం ఒకే ఒక్క క్లిక్తో మనం రీసెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను రీసెట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే అడుగుతుందన్నమాట. నేను పాస్వర్డ్ అయితే ఇచ్చడం జరిగింది. తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు షూర్గా ప్రతి ఒక్క సెట్టింగ్స్ మీరు రీసెట్ చేసుకుంటారని అడుగుతుందన్నమాట. షూర్గా నేనైతే చేసుకున్నానని చెప్పడం జరిగింది. ఆటోమేటిక్గా చూసుకోవచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ యొక్క వైఫై నెట్వర్క్ కావచ్చు, ప్రతి ఒక్క కనెక్షన్స్ ఆటోమేటిక్గా ఇన్ కేస్ మీ యొక్క బ్లూటూత్లో కావచ్చు, వైఫైలో కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినట్లయితే మీరు ఈ విధంగా రిజాల్వ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని ద్వారా మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ కూడా హెవీగా పెరగడం అయితే జరుగుతుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట. ఇకపోతే ఈ ఫ్లైట్ మోడ్తో మనం ఏం చేయొచ్చని మీకు చూపిస్తాను చూడండి. నార్మల్గా ఈ ఫ్లైట్ మోడ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం, లైక్ దిస్, మనకు ఎవరు డిస్టర్బెన్స్ కాకుండా మనం అప్పుడప్పుడు ఫ్లైట్ మోడ్లో పెడుతూ ఉంటాం. లేదనుకుంటే మనం ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు మాత్రమే మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది అనుకుంటాం. అలా కాకుండా ఈ ఫ్లైట్ మోడ్లో పెట్టి మనం డైరెక్ట్ మనకు కావాల్సింది ఇప్పుడు చూసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు మూవీనే చూస్తున్నారు, మధ్యలో మీకు ఎవరు పడితే వాళ్ళు కాల్స్ అనేది చేస్తున్నారు, లైక్ దిస్ మీరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు మీకు మధ్యలో కాల్స్ అనేది చేస్తున్నారు, అలాంటప్పుడు మీకు చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా మీకు ఒక ట్రిక్ని చూపిస్తాను చూడండి. సింపుల్గా నేను ప్రజెంట్ చూసుకోవచ్చు, మొబైల్ని ఫ్లైట్ మోడ్లో అయితే పెట్టడం జరిగింది అనమాట. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి నాకు ఇంటర్నెట్ నడుస్తుందా అంటే ఇంటర్నెట్ అయితే ప్రజెంట్ నడవదు ఫ్రెండ్స్. కావాలంటే నేను ఇక్కడ నుంచి యూట్యూబ్ని ఓపెన్ అనేది చేస్తాను, యూఆర్ ఆఫ్లైన్ అని ఆటోమేటిక్గా నాకు చెప్పడం అనేది జరిగింది అనమాట. కానీ మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టే మీ యొక్క ఇంటర్నెట్ని హై స్పీడ్లో యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీనికోసం కొన్ని మొబైల్లో అయితే కోడ్ అయితే పనిచేస్తుంది, కొన్ని మొబైల్లో కోడ్ అయితే పనిచేయదు అనమాట. ఆ కోడ్ ఏంటంటే *#4636# తర్వాత స్టార్ నొక్కగానే ఒక సెట్టింగ్ అయితే మన యొక్క మొబైల్లో ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. కానీ ప్రజెంట్ చూసుకోవచ్చు, నా మొబైల్లో ఈ కోడ్ అయితే పనిచేయట్లేదు అనమాట. అందు గురించి నేను కింద డిస్క్రిప్షన్లో సేమ్ కోడ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓపెన్ చేసుకోవాలని మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు మీ యొక్క మొబైల్ న్యూ మోడల్ అయితే న్యూ మోడల్ని, అదేవిధంగా ఓల్డ్ మోడల్ అయితే ఓల్డ్ మోడల్ని ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను మెథడ్ 2ని సెట్ అనేది చేసుకోవడం జరిగింది. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు
మొబైల్ రేడియో పవర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు సంబంధించిన మొబైల్లో ఇంటర్నెట్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. లైక్ దిస్. ఇప్పుడు చూడండి, నేను యూట్యూబ్ ని ఓపెన్ చేస్తాను. చూడండి, యూట్యూబ్ లో మనకి ఏదైనా సెర్చ్ అవుతుందా లేదా ముందుగా మీరు చూసుకోవచ్చు. నా మొబైల్ ప్రజెంట్ ఫ్లైట్ మోడ్ లో అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి నేను యూట్యూబ్ ని ఓపెన్ చేయడం జరిగింది. యూట్యూబ్ లో ఓపెన్ చేయగానే నేను ఇక్కడ నుంచి ఏదో ఒక షార్ట్స్ ని ప్లే అనేది చేస్తాను. చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు నాకు యూట్యూబ్ అయితే సక్సెస్ఫుల్ గా ఇక్కడ నుంచి పనిచేస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మీరు డైరెక్ట్ మీ యొక్క మొబైల్ ని మీరు ఫ్లైట్ మోడ్ లో పెట్టే యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్. ఇక్కడ నుంచి ఇదే కాకుండా నేను ఇక్కడ నుంచి గూగుల్లో ఏదో ఒక పోస్ట్ ని ఓపెన్ అనేది చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుందో లేదో మీకు లైవ్ లోనే చూపిస్తాను. చూడండి, లైక్ దిస్. మొబైల్ చూస్తే మనకు ఫ్లైట్ మోడ్ లో ఉంది, కానీ ఇక్కడ చూసుకోవచ్చు మనకు పోస్ట్ వచ్చేసి హై క్వాలిటీతో మనకు రన్ అయితే కావడం జరుగుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క మొబైల్ ని మీరు ఫ్లైట్ మోడ్ లో పెట్టి మీకు ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా కాల్స్ తో కావచ్చు, మీరు ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే ఈ ట్రిక్ అయితే మీకు ఎంత సూపర్ గా పనిచేస్తుందంటే నేను చెప్పడం కాదు, నిజంగా మీరు యూజ్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట. కింద డిస్క్రిప్షన్ లో ఇన్ కేస్ మీ కోడ్ పని చేయకపోతే నేను అప్లికేషన్ లింక్ అయితే పేస్ట్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే థర్డ్ వన్ ట్రిక్ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా వాట్సాప్ కి సంబంధించిన మనకి ఎవరు పడితే వాళ్ళు ఈ విధంగా మెసేజ్ అయితే మనకు వాట్సాప్ లో పంపిస్తూ ఉంటారు కదా. ఇన్ కేస్ ఆ పోస్ట్ ని మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఆటోమేటిక్ గా మనం చూసినట్టుగా ఎదుటి వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఫ్లైట్ మోడ్ లో పెట్టి మొబైల్ ని ఒక్కసారి మీరు ముందే పెట్టద్దు, ముందుగా మీరు ఫ్లైట్ మోడ్ లో పెట్టండి. ఫ్లైట్ మోడ్ లో పెట్టిన తర్వాత ఇప్పుడు మీ యొక్క వాట్సాప్ లో ఏదైతే మెసేజ్ రావడం జరిగిందో ఆ మెసేజ్ ని ముందుగా మీరు ఈ విధంగా చదువుకోండి. ఈ విధంగా చదువుకున్న తర్వాత మీరు ఒక్కసారి బ్యాక్ అండ్ వచ్చినట్లయితే మళ్ళీ ఫ్లైట్ మోడ్ ని మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నట్లయితే మీరు చూసినట్టుగా ఎదుటి వాళ్ళకి అసలు తెలియడం కూడా జరగదు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ స్మాల్ ట్రిక్ అయితే లాస్ట్ వన్ మనకు సూపర్ గా అయితే పనిచేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఈ 3 ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.